ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం. అంటే ఆ గోవిందుణ్ణి తలుచుకుంటే వెంటనే స్పందించి మనకి మంచి చేస్తాడని. గోవింద అనేటటువంటి నామం వెనకాలన ఆర్ద్రత ఉంది. ఆ దేవుణ్ణి పిలిచేటటువంటి ఒక పిలుపు ఉంది. అందులో మంచి ఉంది, ధర్మం ఉంది, సంస్కారం ఉంది, బాధ్యత ఉంది, నమ్మకం ఉంది. కానీ దాన్ని తీసుకొచ్చి అదేదో ఐపీ పెడితే గోవింద అని రాసేటటువంటి వాళ్ళని చూస్తేనే కడుపు రగులుతుంది. అట్లాంటిది ఇప్పుడు ఒక సినిమాలో పూర్తిగా గోవింద అంటే అదెత్తేస్తే గోవింద, ఇదెత్తేస్తే గోవింద లాంటి పనికి మాలినటువంటి ఒక పాటే పెట్టేశాడు ఏకంగా డీడీ అనే సినిమాకి, తమిళ సినిమాకి. దాని మీదనే ఇప్పుడు వైరల్ అవుతోంది. దాని మీదనే చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఖచ్చితంగా ఆ పాట తీసేయాలా, అట్ ద సేమ్ టైం ఆ కన్సర్న్డ్ వాళ్ళ మీదనే చర్య తీసుకోవాలి. తిరుపతిలో కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం సెకండ్ పార్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ గోవింద గోవింద అని వాడుతున్నారు. గోవిందుణ్ణి తలుచుకుంటే మంచి చేయమని, అంతేగాని దొంగతనం జరిగితే ఇంట్లో సామాన్లు గోవింద, లేకపోతే కనుక ఏదన్నా అన్యాయం జరిగితే అది గోవింద అంటే గోవిందుణ్ణి నెగిటివ్గా చిత్రీకరిస్తారా? ఇప్పటికే హిందువులు పవిత్రంగా కొలిచే ప్రసాదాలను గురించి అడ్డదిడ్డమైనటువంటి కారు కూతలుగా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. పులిహార కలపడం అంటే, పులిహార అనేది పవిత్రమైనటువంటి ప్రసాదం కింద భావిస్తాం. పులిహార కలపడం అంటే అదేదో వెటకారంగా, అట్లాగే దద్దోజనంగాడు అంటే దద్దోజనం అనేటటువంటిది ప్రసాదంలో ఒక పార్ట్గా భావిస్తాం. దద్దోజనం అంటే ఎందుకు పనికిరానోడు అంటే హిందువుల యొక్క ప్రసాదాల దగ్గర నుంచి దేవుళ్ళ దాకా తప్పుడుగా వాడేవాడికి తెలియసో తెలియకో మనమే ప్రోత్సహిస్తున్నాం, లేదా మన నోట్లో నుంచి అది వస్తుంది. ఆలోచించాల్సిన సందర్భం.